అందరికీ నమస్కారం అన్న. గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ ఈ దివాళీకి కూడా నాకు పెద్ద హిట్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అసలు మేము మార్నింగ్ షో పడిన తర్వాత ఊర్ల నుంచి టౌన్స్ నుంచి ఏ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఊహించిన దానికన్నా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు తెలిసి ఈ ఫస్ట్ ఫిలిం నాకు మీడియా దగ్గర నుంచి చాలా కాల్స్ వచ్చాయి. మార్నింగ్ నుంచి అందరూ మీడియా వాళ్ళు చూసిన వాళ్ళు అందరూ చాలా బాగుందమ్మా, అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ ప్రెస్ షోలోనే మేము అందరం గట్టిగా పడిపడి నవ్వుకున్నాం. అందరం కూర్చొని చాలా వరకు అలా సినిమా చూస్తూ ఉంటాం, మేము పడిపడి నవ్వుకున్నాం అని చెప్తున్నారు ప్రెస్ వాళ్ళు. మీడియా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని కాల్స్ రావడం అన్నది ఫస్ట్ టైం నాకు. చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వెళ్తున్నారు. షో బై షో ఇందాకే మేము డిస్కస్ చేస్తున్నాం, కలెక్షన్స్ అవి చూపిస్తుంటే సార్ షో బై షో కలెక్షన్స్ పెరిగిపోతున్నాయి. థ్యాంక్ యూ ఇంతగా మంచిగా ఆదరించినందుకు అండ్ థియేటర్కి వెళ్ళి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. లేదు సార్, అంటే కథ చెప్పినప్పుడే ముందు అనుకున్నట్టు సార్, ఒక ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాను సార్. మీరు గమనిస్తే ఓకే, ఏదో కొత్తగా తగ్గట్టు ట్రెండ్కి తగ్గట్టు ఏదో చిన్న ఏదో చేస్తున్నాం, కానీ చిన్న మాసీ ఎంటర్టైనర్స్ అన్నవి ఎక్కడో మిస్ అవుతున్నాయని మా ఇద్దరి పర్సనల్ ఫీలింగ్ సార్. అంటే ఇప్పుడు కొంచెం ఏదైనా మనము అల్లరి చేసే సినిమాలు ఉంటాయి కదా సార్, థియేటర్లో కొంచెం మాసీ స్టఫ్ ఉండి గోల పెట్టి ఫ్యామిలీ అందరూ వచ్చినప్పుడు ఎంటర్టైన్ అయ్యే సినిమాలు ఉంటాయి కదా, అలాంటివి ఎక్కడో మిస్ అవుతున్నాయని ఫీలింగ్ వచ్చి నాని చెప్పినప్పుడు డిస్కస్ చేసి ఇలా చేస్తే బాగుంటుందన్న, అందులో పండగకు వస్తాను అని డిస్కస్ చేసి నాని చెప్పినప్పుడు నాకు తెలుసు సార్ ఇది ఖచ్చితంగా, ఎందుకంటే టైమింగ్ ఒకటి ఉంటుంది నానికి చెప్పేటప్పుడు డైలాగ్ టైమింగ్, ఇది వర్కౌట్ అవుతుందని. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇప్పుడు థియేటర్లో అలాగే నవ్వులు వస్తున్నాయి, అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తలకాయ ముందు బాగా పనిచేసినట్టుంది అయితే అదే సార్. డైరెక్టర్ గారు.